పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేసి పిల్లలు ఏమైపోతున్నారు, ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ సైకాలజీ ఎలాగుంది, వాళ్ళ రహస్య జీవితం ఏమిటి, వాళ్ళ బయట జీవితం ఏంటి, లోపల జీవితం ఏంటి, వాళ్ళ మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళలో క్రౌర్యం ఉంటుందా, దీనత్వం ఉంటుందా, భక్తి ఉందా లేదా అని పరిశీలించుకోరు. ఇప్పుడేమైంది? అమ్మో, అయ్యో అయ్యో అయ్యో, జరగాల్సిందంతా జరిగిపోయింది. జరగాల్సిన ఘోరం. అంటే సందర్భంలో వచ్చింది కాబట్టి చెబుతున్న, పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారని. సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. చాలామంది పిల్లలు నాశనం అయిపోతున్నారు అన్ని విధాల. పాపం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఆడపిల్లలు మగపిల్లలు బలైపోతున్నారు. లైవ్లు పెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు. జాగ్రత్త. అవసరాన్ని బట్టి. కాదన్న ఆన్లైన్ క్లాసు నీ తలకాయ క్లాసు. ఆన్లైన్ క్లాసు వరకే చూస్తున్నాడా? తర్వాత వాడు దేనికి వాడుతున్నాడో చూస్తున్నావా? ఆన్లైన్ క్లాస్ అంటే అంతవరకు ఇచ్చి తర్వాత తీసి బీరువాలో పెట్టేసాయి. నువ్వు ఏదైనా బయటికి వెళ్తావు, బిడ్డ దగ్గర ఫోన్ ఉండాలంటే ఇది మామూలు ఉంటుంది కదా, దాని పేరేమంటారు, కీప్యాడ్ ఫోన్ ఉంటుంది కదా, అదివో అది అంతా ఒక 1000-1200 వస్తుంది, ఇచ్చేసాయి ప్రశాంతంగా. కాదన్నా ఆన్లైన్ క్లాస్ కదా అందుకని సెల్ ఫోను. నీ దినం చేసి నీ పిండం పెడతారు వాళ్ళు. డైరెక్ట్ చెబుతున్నా, శుభ్రంగా పిండం పెడతారా అన్నమాట. జాగ్రత్త పిల్లల విషయంలో. విచ్చలవిడైపోతుంది. అందుకే చెప్తున్నాను, ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. ఈ దినాలు పిండాలు మనకి ఎందుకన్నా, మంది జ్ఞాపకార్థ కూటం అంటారేమో, పోనీ అదే పెడతారు. జాగ్రత్త. భక్తిని నేర్పండి పిల్లలకి. దేవుని పిచ్చి నేర్పండి. దేవాసక్తి నేర్పండి. సెలవు దొరికిందనుకో, ఖాళీ దొరికిందనుకో, పురుషులు భార్య బిడ్డల్ని తీసుకొని ఓ బిర్యానీ ప్యాక్ తీసుకొని చక్కగా మందిరానికి వచ్చేసేయండి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పండి. అట్లా తీసుకెళ్ళండి. పార్క్ ఉంది, చక్కగా పార్కు చూపించండి, కాసేపు ఆడించండి, సంతోష పెట్టండి. దేవుని సన్నిధిలో కమ్మని ఆహారం పెట్టండి. వాడు మళ్ళీ అడుగుతాడు, చర్చికి పోదాంపా అని, మందిరానికి పోదాంపా. అలవాటు చేయి వాడికి అలవాటు చేయి. పనికి మాలిన స్థలాలకు కాదు, శాపగ్రస్తమైన స్థలాలకు కాదు, పిచ్చి సినిమాలకు, సినిమా హాళ్ళకు కాదు పిల్లలు తీసుకెళ్లాల్సింది. పనికి మాలిన పార్కులకు కాదు, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని పాదాల దగ్గరికి. వాళ్ళు అడుగుతారు, ఎప్పుడొచ్చిందా, ఎందుకు డాడీ సన్నిధికే తీసుకొస్తావంటే, ఇంతకు మించిన గొప్ప స్థలం లేనే లేదయ్యా అని చెప్పు. నాకు ఆయన సన్నిధి అంటే ఎంతో ఇష్టంరా, ఆయన మందిర ప్రాంగణం అంటే నాకు ఎంతో ఇష్టంరా, ఇంతకు మించి ఆనందకరమైనది, భద్రతాకరమైనది, క్షేమకరమైనది ఇంకొకటి లేదయ్యా. మన యేసయ్య సన్నిధిరా, మన ప్రభు కనుదృష్టి ఉంటుంది ఇక్కడ అని నీ బిడ్డలు తెచ్చి కడుపు నిండా అన్నం పెట్టి వాడు కోరిందల్లా వాడికి తినిపించి చక్కగా ఆరోగ్యవంతమైనవన్నీ ఆ పూట వాడితో గడుపు. దేవుని గురించి వాడికి కథలుగా చెప్పు. నువ్వు ప్రార్థన చేయి, వాడు చూస్తూ ఉంటాడు, నిన్ను గమనిస్తూ ఉంటాడు. వాడి చేత కూడా చేయించు. వాడు బాగా ప్రార్థన చేశాడు అనుకో, మెచ్చుకో. బిడ్డల్ని దేవునికి ట్యూన్ చేయటం నేర్చుకోండి. మీరు కూడా అడగండి, ఏమండి ఈరోజు ఖాళీగా దేవుని మందిరానికి వెళ్దామా పిల్లల్ని తీసుకొని? వండొద్దు, నువ్వు బిర్యానీ వండొద్దు, మళ్ళీ నువ్వు యాడ్ చేస్తావా చాకిరి? వెళ్ళటానికి ఓకే, కానీ వండుకొని వెళ్ళాలంటే మళ్ళీ నీకు బాధగా, అందుకని చెడగొడుతుంటావు నువ్వు. అట్లా కాదు, చెప్పు, ఈ రోజుకి నాకు వంట విషయంలో సెలవు ఇప్పించండి, ఏదో 2 బిర్యానీ ప్యాకెట్లు తేండి, సరదాగా అట్లా వెళ్ళి దేవుని సన్నిధిలో తిని కాసిన నీళ్లు తాగి పిల్లల్ని అట్లా సన్నిధిలో గడుపుకొని తీసుకొచ్చుకుందాం అని చెప్పు. నీ భర్తకి చెప్పు. ఇనే రకం కాదనుకో, కనీసం నువ్వైనా ఓ స్త్రీ నువ్వైనా నీ పిల్లల్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చుకొని దేవుని సన్నిధికి అలవాటు చేసుకో. ఆదివారం పూట కాదు, ఆదివారం పూట నువ్వు వాక్యం వినాలి విడి రోజుల్లో. ఈరోజు మా మమ్మీ ఎటన్నా వెళదాం మమ్మీ, ఈరోజు మా సెలవు వచ్చింది, రెండమ్మా పోదాం దేవుని సన్నిధికి. ఎప్పుడు దేవుని సన్నిధి ఏంటి మమ్మీ అంటే, అంతకు మించిన ఆనందకరమైన స్థలం ఇంకొకటి మీకుందేమో నాకు లేదు.
సరే మమ్మీ నువ్వు ఎక్కడంటే అక్కడ సంతోషంగా. బిడ్డలను అలవాటు చేయండి దేవుని సన్నిధికి. నేను చెప్పేది రైటా రాంగా? ఒక్క దేవునికి లింక్ చేస్తే తప్ప, దేవుని భక్తి వాళ్ళలో ఏర్పడితే తప్ప, దేవుని భయం వాళ్ళలో ఏర్పడితే తప్ప నువ్వు వాడిని ఏ విధంగా కూడా సేవ్ చేయలేవు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమైందా? భక్తి నేర్పుకోండి బిడ్డలకి. మీరు చచ్చినా నేను చచ్చినా మన పిల్లలకు భక్తి నేర్పుకుంటే, దేవుని పిచ్చి నేర్పితే వాడు బతుకుతాడు హాయిగా, అనేక మందిని బతికిస్తాడు. ఇక వాడికి నువ్వు ఏది నేర్పినా ఒట్టిదే. భక్తి నేర్పు, దేవుని పట్ల ప్రేమ నేర్పు, దేవాసక్తి నేర్పు, దేవుని విషయంలో శ్రద్ధ నేర్పు. తప్పకుండా వాడు బాగుపడతాడు. మనం చచ్చినా సరే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, బాగుంటారు. ఒక భక్తిని వాడికి ఆస్తిగా ఇవ్వకుండా, దేవుని పిచ్చి వాడికి ఎక్కించకుండా నువ్వు కోట్ల ఆస్తి ఇచ్చినా దాన్ని బట్టి వాడు నాశనం అవుతాడు కానీ బాగుపడ్డాడు. కావాలంటే ఆలోచించుకొని నేను చెప్పేది నిజమో కాదు.